అందరికీ శనార్థులు. నేను మీ తెలంగాణ పోరాడు. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నా పక్కన ఎవరున్నారు. ద లెజెండ్ ఆఫ్ క్రికెట్, వన్ ఆఫ్ ద లెజెండ్. తెలుగులోంచి అంటే తెలుగు 2 స్టేట్స్ నుంచి క్రికెటర్ అవ్వాలన్న టైంలోనే చాలా కష్టంగా ఉండేది. అలాంటి టైంలో 2 వరల్డ్ కప్లు ఆడిన వెంకటపతి రాజు సార్, హీఈస్ వన్ ఆఫ్ రోల్ మోడల్ టు మీ. సార్ హాయ్ సార్, ఎలా ఉన్నా వివేక్? సార్ బాగున్నాను సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా తమ్ముడికి బర్త్డే విషెస్ చేయాలి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. థ్యాంక్ యూ సార్. ఇట్లానే యంగ్గా ఉండి ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాడు సార్. లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, కష్టాలు ఉంటాయి సార్, ఎంజాయ్ చేయి. నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు తెలుసు కాబట్టి మరొకసారి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ముఖ్యంగా థ్యాంక్స్ సో మచ్ అసలు నాకు ఈ టైం ఇచ్చినందుకు. ఫస్ట్ క్వశ్చన్ సార్, మీకు 2 మూమెంట్స్, మీరు ఆడిన 2 వరల్డ్ కప్ చాలా ఇష్టమా, లేదంటే 2007 వరల్డ్ కప్ ఇష్టమా? యాజ్ అ ప్లేయర్ చూస్తే కనుక 2007 అంటే యాజ్ అ ప్లేయర్ చూస్తే 1991 వరల్డ్ కప్ మీరు ఫస్ట్ టైం కలర్ క్లోదింగ్తో ఆడుతున్నాము. అంతేకాకుండా లైట్స్ కింద ప్రతి టీంతో మ్యాచెస్ ఆడటం. ఒకప్పుడు గ్రూప్స్ ఉండేవి, ఆ సంవత్సరం గ్రూప్స్ కాదు, అందరితో ఆడాలి. కాబట్టి బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్తో అందరితో ఆడటానికి అవకాశం దొరికింది. అక్కడ యాజ్ అ ప్లేయర్ ఎందుకంటే నేను ఒక్కనే లోన్ స్పిన్నర్. రవిశాస్త్రి ఇంజూరీ అయిన తర్వాత అప్పుడు రిప్లేస్మెంట్స్ ఉండేవి కాదు కాబట్టి నేను ఒక లోన్ స్పిన్నర్ కింద ఆడాను. వరల్డ్ కప్ అయితే సరిగ్గా లేదు, కానీ ఫస్ట్ టైం పాకిస్తాన్ వరల్డ్ కప్లో ఓడించాను. ఎప్పుడు మన షార్జాలో మ్యాచెస్ ఆడినప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు డామినేట్ చేసేది, కానీ ఆ పర్టికులర్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఎప్పుడైతే పాకిస్తాన్ మీద ఆడామో ఆ మ్యాచ్ గెలిచాము. సో ఇన్సిడెంట్లీ ఏంటంటే చాలామంది తెలియదేమో, ఇది ఒకే ఒక మ్యాచ్ గెలిచాము ఆ వరల్డ్ కప్లో. ఓకే, కింద దాని ముందర 5 టెస్ట్ మ్యాచెస్ ఆడాము, వరల్డ్ సిరీస్ ఆడాము, 3.5 months ఆస్ట్రేలియాలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా టైర్డ్ అయిపోయారు, కష్టమైంది. సో ఆ వికెట్స్ మీద కూడా అడ్జస్ట్ చేయలేకపోయారు. సో యాజ్ అ క్రికెటర్ అది బెస్ట్ మూమెంట్. ఎందుకంటే వరల్డ్ కప్ ఆడాలంటే చాలామంది డ్రీమ్ చేస్తుంటారు. సో అది ఆ టైంలో అందరితోనే ఆడటం, అందరూ బెస్ట్ క్రికెటర్స్ ఆడటం, అది కూడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో కాబట్టి యాజ్ అ ప్లేయర్. అది సెలెక్టర్ గురించి అంటున్నారు కదా, సెలెక్టర్ గురించి 2007 50 ఓవర్ వరల్డ్ కప్ వెస్టిండీస్లో జరిగింది. సో ఏదైతే చేయొద్దు అనుకున్నామో అది చేయవలసి వచ్చింది. ఎందుకంటే నార్మల్గా మనం ప్లేయర్గా ఉన్నప్పుడు సెలెక్టర్ని ఎప్పుడు తిట్టేవాళ్ళు. సో సెలెక్టర్గా వచ్చినప్పుడు అంతే కూడా ఇన్సిడెంట్స్ అన్నీ ఎలాగయ్యాయంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏం రావు, అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. సో లక్కీగా ఆ టైంలో మనకి టీం చాలా బాగుంది. సో ఎక్కువ చేంజెస్ చేయక్కర్కుండా సో మా జాబ్ కొంచెం ఈజీ అయింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ అనుకున్నాం. వెస్టిండీస్ టీం వెళ్ళింది. సో అన్ని హోటల్స్ బుక్ అయిపోయి సూపర్ 8కి వస్తారనుకున్నాను, కానీ ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి క్వాలిఫై కాలేదు. సో వెనక్కి వచ్చినప్పుడు మన స్పెక్టేటర్స్ అందరూ కూడా ఇంటి ముందర వచ్చి ధర్నాలు చేశారు, అన్నీ చేశారు. అదే టైంలో లక్కీగా 2007 T20 వరల్డ్ కప్ వచ్చింది. యంగ్ టీం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని ముందర ఒకే ఒక T20 ఆడాము, అది కూడా గెలిచాము. సో సీనియర్స్కి రెస్ట్ ఇచ్చాము, ధోనిని క్యాప్టెన్సీ చేయాలి. దీని గురించి సార్ అందరికీ ఒక చెప్తాను ఏంటి అంటే, ఈరోజు ఎంఎస్డీని ఒక పెద్ద క్యాప్టెన్గా చూస్తున్నాం. ఆ క్యాప్టెన్సీని ఈరోజు మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, కానీ ఆ క్యాప్టెన్సీని ఇప్పుడు కాదు 2007లో అంటే 15 years బ్యాక్ చూసిన వ్యక్తుల్లో హీఈస్ వన్ అమాంగ్ దెమ్. ఎందుకు అనిపించింది సార్ ధోనిని క్యాప్టెన్ చేయాలని? సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా కొంతమంది కంబ్యాక్ చేస్తున్నారు. సో అదే టైంలో ధోని టెస్ట్ క్రికెట్లోని 50 ఓవర్స్లో పర్మనెంట్ ప్లేస్ ఉంది తనకి. అంతేకాకుండా కామ్నెస్, కూల్నెస్, మ్యాచ్ విన్నర్గా కూడా కనిపించాడు, ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఆల్రెడీ క్రౌడ్ తను లైక్ చేస్తున్నారు కాబట్టి ఆ కామ్నెస్ అందరు కూడా ఆకట్టుకుంది. సో సెలెక్టర్స్కి మంచి అవకాశం కూడా వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఇందాక మీకు అన్నట్టు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది వరల్డ్ కప్ గెలుస్తుందని. యాజ్ సెలెక్టర్స్ మాకు కూడా నమ్మకం లేదు గెలుస్తారా లేదా అని. ఒక ఛాన్స్ తీసుకున్నాం, అందరు యంగ్స్టర్స్కి ఇచ్చాము, అందరూ ఆల్రౌండర్స్కి ఛాన్సులు ఇచ్చాము. గంభీర్ లాంటి యంగ్స్టర్స్, సో సేవాగ్ అండ్ యువరాజ్, హరిభజన్ కూడా కొంచెం ఫీల్ అయ్యారు. మేము సీనియర్స్, మేము ఇంత ఇన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత ధోని క్యాప్టెన్స్ ఎలాగ ఇస్తారు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది, బాబు మీరు కంబ్యాక్స్ చేస్తున్నారు, కాబట్టి మీరు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పాము. కానీ ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే పాకిస్తాన్ని ఆ బౌల్అవుట్లో మ్యాచ్ గెలిచామో తన చూస్ చేసిన ప్లేయర్స్ ఎవరో చూస్తే అందరూ కూడా నమ్మలేకపోయారు. అలాంటి ఛాన్సెస్ తీసుకుంటాడు. సో క్యాలిక్యులేట్ చేసుకుని తన క్యాప్టెన్సీ మీద, వైట్ బాల్ క్రికెట్లో తన క్యాప్టెన్సీ ఏంటో అందరికీ తెలిసిందే మనకి. సో అది బెస్ట్ మూమెంట్ ఇండియన్ క్రికెట్. అంటే నేను ఆడిన టైంలో, ఎందుకంటే 2 వరల్డ్ కప్లు ఆడాము కానీ ఎప్పుడు గెలవలేదు. సెమీఫైనల్స్కి వచ్చాం కానీ గెలవలేదు. కానీ మన ఎదురుగుండా వరల్డ్ కప్ గెలుస్తున్నారు. 83 అయితే మనం టెలివిజన్లో చూసాం, కానీ అది ఎలా ఫీలింగ్ ఉంటుందో తెలియదు. సో అక్కడ ప్రజెంట్గా ఉన్నాం కాబట్టి నేను కూడా ఆగలేకపోయాను. ఇప్పుడు మ్యాచ్ గెలిచాము, యాజ్ అ సెలెక్టర్ నేను కూడా గ్రౌండ్లో పరిగెత్తా. సో ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ మనమే ఆడి వరల్డ్ కప్ గెలిచినంత ఫీలింగ్ వచ్చింది. రైట్. సో ఇవన్నీ కూడా మంచి మూమెంట్స్ ఒక క్రికెటర్ లైఫ్లో. మొన్న కూడా మీరు కామెంటరీ చేస్తుంటే మేము ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్గా మన గ్రూప్ వాళ్ళకి, మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి సార్ ఆడడం చూడలేదు, కానీ సార్ తయారు చేసిన ప్లేయర్స్ ఎంతోమంది ఆడారు. సార్ ఒక సింపుల్ క్వశ్చన్ సార్, తెలుగులో అంటే తెలుగు నుంచి కూడా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు,
దాంట్లో మీకు నచ్చిన ప్లేయర్ ఇప్పటి వరకు డొమెస్టిక్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి? అహ్మద్ రాయుడు యాజ్ అన్ యంగ్స్టర్ చూసినప్పుడల్లా, ఎందుకంటే బ్రిలియంట్ బ్యాటర్. అజరుద్దీన్ వాళ్ళంతా కలిసి ఆడాం కాబట్టి మనం చెప్పక్కర్లేదు. కానీ తెలుగు ఏజ్ అంటే యంగ్స్టర్లో అంత టాలెంట్ ఉన్న ప్లేయర్ నేను ఎప్పుడు చూడలేదు. ఓకే సార్. సో తన టెంపర్మెంట్ గురించి అందరూ మాట్లాడుతారు. కానీ నాకు చిన్న బౌలర్గా ఉన్నప్పుడు వాళ్ళ కోచ్ విజయ్ పాల్ అని ఉండేవాడు. విజయ్ పాల్ మాకు ఆంధ్ర బ్యాంక్ టీమ్ కెప్టెన్. సో నా గురించి తనకు బాగా తెలుసు. స్పిన్ అంటే ఇష్టపడేవాడు కాబట్టి ఒకరోజు పిలిచాడు. వచ్చి ఒక చిన్న బౌలర్ ఉన్నాడు, 11 years అనుకుంటప్పుడు జిమ్ఖానా గ్రౌండ్లో టఫీ కింద ఆడుతున్నాడు. బౌండరీస్ కొడుతుంటే బుల్లెట్ దూసుకెళ్ళిపోతున్నాయి. సో అందుకే అన్ఫార్చునేట్ తను వరల్డ్ కప్ ఆడలేకపోయాడు. కానీ బ్రిలియంట్ మ్యాన్. యా సార్, మీరు ఒక ఆర్థడాక్స్ లెగ్ టామ్ స్పిన్నర్ కాబట్టి ఇంటర్నేషనల్ అండ్ ఇండియా ప్లేయర్స్లలో మీకు నచ్చిన స్పిన్నర్? నార్మల్గా అంటే ఇండియన్ రోజు మన స్పిన్ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ చూస్తే కనుక షేన్ వాన్ ఎప్పుడైతే తన ఎంట్రీ వచ్చిందో ఫస్ట్ మ్యాచ్లోనే 180 runs వెళ్ళాడు, 1 wicket తీశాడు. కానీ తన టాలెంట్ తెలిసింది కాబట్టి ఫిట్నెస్ మీద వర్క్ చేసి వచ్చిన తర్వాత 700 wickets తీయడం ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆ సమయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రేలియాలో వచ్చి ఫాస్ట్ బౌలర్స్ ఉండేవారు, అందరూ కూడా ఫాస్ట్ బౌలింగ్ ఎంచుకునేవారు. షేన్ వాన్ వచ్చిన తర్వాత స్పిన్ బౌలింగ్ రావడం మొదలుపెట్టారు. సో అక్కడ తర్వాత స్టీవర్ట్ మగిల్ లాంటి బౌలర్స్ వచ్చారు, ఇప్పుడు నేథన్ లయన్ లాంటి బౌలర్స్ వచ్చారు. సో వీళ్ళందరూ కూడా గ్రేట్ ప్లేయర్స్. కానీ షేన్ వాన్ ఆ రెవల్యూషన్ కొంచెం మార్చారు. ఇండియన్ బౌలర్స్ స్పిన్ స్ట్రెంత్ కాబట్టి స్పిన్నర్స్ మనం పొగిడిన అది వేస్టే. కానీ షేన్ వాన్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఓకే సార్. సరే సార్, క్రికెట్ గురించి పక్కన పెడదాం సార్. మీరు ఎప్పుడు ఒక స్మైల్ ఇస్తూ ఉంటారు సార్. అంటే ఒకటి అంటాను సార్, చాలామంది ఫ్యాన్స్ కూడా మీ ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్తో మిమ్మల్ని మిస్టర్ బీన్ అని కూడా అంటారు. తనతో పోల్చడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? నవ్వు చూస్తే మనకి పళ్ళు ఎక్కువ కనిపించదు మిస్టర్ బీన్ అని చాలామంది అనేవారు. అంతేకాకుండా హాస్టల్ లైఫ్ ఇదంతా మార్చింది. సో ఇంట్లో ఎక్కువ రోజులు లేవు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th class వరకు హాస్టల్లోనే ఉన్నాం. దాని తర్వాత క్రికెట్ స్టార్ట్ చేసిన తర్వాత క్రికెట్ టీమ్ మెంబర్స్తో ఉన్నాం కాబట్టి లైఫ్ అంతా కూడా ఫ్రెండ్స్ మధ్యలో ఉంది. ఫ్రెండ్స్ అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏంటో మనకే తెలుసు, ఎలా సాల్వ్ అవుతాం, ఒకళ్ళొకరు ఎంత కామరేడరీ ఎలా ఉంటుందో అప్పుడు అంటూ ఉంటారు కదా. ఫ్రెండ్స్ ఉంటే మన లైఫ్ డిఫరెంట్గా ఉంటుందని దాన్ని నేను నమ్ముకున్నాను. సో లైఫ్ కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ దాని ఛాలెంజెస్, ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా మనం ఎదుర్కోవాలంటే మంచి ఫ్రెండ్స్ ఉండాలి. సో నార్మల్గా అది తప్పేం కాదు, ఎందుకంటే అందరూ కూడా కష్టపడినప్పుడు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. రైట్ సార్. ఎక్కడ ఏం చేసినా మనం ఒక డిఫరెంట్ స్టేజ్లో ఉండొచ్చు, కానీ కింద పని చేసేవాడు కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తాడు, మనకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు. సో వాళ్ళందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ టీమ్గా కావాలంటే వాళ్ళ భాగ్యం కూడా బోలంత ఉంది కాబట్టి సో హార్డ్ వర్కర్స్ వాళ్ళందరినీ కూడా మనం ట్రీట్ బాగా చేయాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి అది ఇంకా మార్చుకోలేము. ఒక క్రికెట్ లవర్గా నేను మిమ్మల్ని ఒకటి సార్, ఇప్పుడు తెలుగు స్టేట్స్లో చాలామంది క్రికెటర్స్ ఆడాలి, మేము కూడా ఒక IPL ఆడాలి అని అనుకుంటారు సార్. అట్లాంటి వాళ్ళకి మీ కోచింగ్ లాంటివి ఏమన్నా ఫ్యూచర్లో మేము చూసే ఛాన్సెస్ ఉన్నాయా? మన హైదరాబాద్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి. కోచింగ్ అంటే నాకు ముందు నుంచి ఆ పేషెన్స్ లేదు, ఎందుకంటే పేషెన్స్ ఉండాలి కోచింగ్ చేయాలంటే. దానికి కొత్త యాప్స్ వస్తుంటాయి, ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్ ఉంది, 50 over గేమ్స్ ఉన్నాయి, T20 గేమ్స్ ఉన్నాయి, 10 over గేమ్స్ కూడా రావచ్చు. స్ట్రాటజీస్ అన్నీ కూడా ఎక్కువ డిస్కస్ చేయాలి కాబట్టి అలాంటిది ఎప్పుడు మేము ఆడిన రోజుల్లో చేయలేదు. సో దానికి ఒక స్పెషల్ క్లాసులు తీసుకుని అప్పుడు సీరియస్గా ఎంటర్ అవ్వాలి. అలాంటి సీరియస్నెస్ నా దగ్గర లేదు. నేను ఇందాక అన్నట్టు లైఫ్ ఎంజాయ్ చేస్తాను. నార్మల్ కోచింగ్ వచ్చి ఇవ్వగలం, కానీ యాజ్ అ టీమ్ కోచింగ్ ఇవ్వలేను. ఫ్రాంక్గా ఉంటుంది దాంట్లో. ఎవరైనా మంచి కోచ్లు ఉంటే వాళ్ళకి ఎంకరేజ్ అయితే చేయాలి, మనం టాలెంట్ ఉన్న వాళ్ళు చేయాలి. ఇందాక అన్నట్టు వాళ్ళంత పేషెన్స్ కావాలి. సో ఈ రోజుల్లో క్రికెట్ ఎక్కువైపోయింది కాబట్టి గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడుతుంటారు, దాని గురించి తెలవాలి, దాన్ని యూజ్ చేయడం కూడా రావాలి. సో లాట్ ఆఫ్ థింకింగ్ ఉంది కాబట్టి నేను ఎలా ఉన్నా అలా హ్యాపీగా ఉంటాను, ఎంజాయ్ చేద్దాము. యాజ్ అ ప్లేయర్ ఎవరైనా వచ్చి అడిగారా వాళ్ళకి హెల్ప్ చేయగలను అంతే. దాని తప్ప యాజ్ అ టీమ్ కోచ్ కింద అయితే నా దగ్గర అంత సత్తా లేదనుకుంటా. నేను మీ అభిమానిని సార్. అది క్రికెటర్, నేను క్రికెట్ చూడలేకపోయాను, అంటే ఐ మీన్ మీరు లైవ్లో ఆడినప్పుడు. బట్ మీ కామెంటరీని చూసి యూఆర్ వన్ ఆఫ్ మై అడ్మైర్. సో నాలాంటి వాళ్ళకి ఎవరైనా కామెంటేటర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మీరేం టిప్స్ ఇస్తారు, అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కామెంటరీ? టిప్స్ అనేవి ఉండదు, న్యాచురల్గా కొంతమందికి వస్తాయి. సో అది ప్యాషన్ ఉంటే అక్కడ రాగలము. ప్యాషన్తో పాటు హార్డ్ వర్క్ కూడా చేయాలి. ఎందుకంటే లాంగ్వేజెస్ అంటే మనం మాట్లాడే తెలుగులో కాబట్టి ఆ పదార్థాలు ఎక్కువ ఉండవు అప్పుడప్పుడు. సో నా తెలుగు ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే ఈ కాంపిటీషన్లోకి వచ్చిన తర్వాత. సో మన హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్ని 3 కలిపి కొడుతుంటాం. ఎప్పుడు కలిపి కొట్టినప్పుడు ఒక లాంగ్వేజ్ ఎప్పుడు ఇంత ఫ్లో రాలేదు. సో నార్మల్గా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా తెలుగులో మాట్లాడమంటే వాళ్ళని థాట్స్ వచ్చాయి మైండ్లో. సో అదంతా మారింది. సో మన ప్యాషన్ మనకు ఉంటుంది. ఇందాక అన్నట్టు అప్స్ అండ్ డౌన్స్ దాంట్లో కూడా ఉంటాయి. సో కానీ మనం నమ్ముకున్నాం కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా బలంగా చూసుకోవాలి. రైట్.
సో ఏదో టైంలో పైన భగవంతుడు ఉన్నాడు, మనకు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చే వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఆప్షన్స్ ఉంటాయి, ఎప్పుడు పెట్టుకోకూడదు. ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ పెట్టుకోవాలి. సో ఏది మనకు దొరికిందో దాన్ని కాన్సన్ట్రేట్ చేసి జస్టిఫై చేయాలి. రైట్, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు ఆపలేరు. నీకు దగ్గర టాలెంట్ ఉందని నాకు తెలిసిందే కాబట్టి మరొకసారి many happy returns of the day. Have a great birthday. Thank you, sir. Thank you so much. This is the legend Venkatapati Raju, sir.